ఈ విధంగా ఉలవచారు చేశారనుకోండి, ఒక ప్లేట్కు బదులుగా 2 ప్లేట్లను లాగిచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. చేయడం అయితే ఈజీనే, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఉలవలతో చేసే ఈ చారు హెల్త్ వైజ్ చాలా మంచిదండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఉలవలని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు ఉలవలు తీసుకున్నాను. ఉలవల్లో రాళ్ళు ఎక్కువగా ఉంటాయండి, అందుకని చూసి బాగా శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా చేసుకొని ఉలవలని నానబెట్టుకోవాలి. రాత్రంతా కనీసం 9 గంటల పాటైనా ఉలవలను నానబెట్టుకోవాలి. నేను రాత్రంతా ఉలవలను నానబెట్టాను. చూడండి, ఉలవలు బాగా నానిపోయాయి. మనం చేత్తో ఈ విధంగా తుంచితే తునిగిపోయేటట్టు ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ ఉలవల్ని ఒక కుక్కర్లో వేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. ఉలవలు ఉడకడంలో టైం కొద్దిగా ఎక్కువే పడుతుందండి నార్మల్ పప్పుల కంటే. మనం నానబెడితేనే ఎక్కువగా పడుతుంది. అదే నానబెట్టకుండా మనం ఉలవలను ఉడికిస్తే చాలా టైం పడుతుంది. ఈ నానబెట్టిన ఉలవలను ఒక కుక్కర్లో వేసి 3 నుంచి 4 కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 12 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. బాగా ఉలవలు ఉడికిపోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. అప్పుడే ఉలవల నుంచి బాగా రసం నీళ్ళలో వచ్చి చారు రెడీ అవుతుంది మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఇక్కడ నేను 11 విజిల్స్ వరకు పెట్టానండి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చెక్ చేసి చూద్దాం ఉలవలు ఉడికాయా లేవా అన్నది. ఒక సైడ్ ఉలవలు ఉడుకుతూ ఉంటాయి, ఒక సైడ్ నేను గుడ్లను కూడా ఉడికించుకున్నానండి. నేను ఇక్కడ గుడ్లు వేసి చేస్తున్నాను, మీరు వద్దనుకుంటే కేవలం ఉలవచారు చేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. నేను నంచుకోవడానికి కూడా ఉంటాయని గుడ్లు ఈ విధంగా వేసి చేస్తున్నాను. చింతపండు కొద్దిగా తీసి కడిగి చింతపండు నానబెట్టుకోండి. చింతపండు నానేంత వరకు మరీ ఎక్కువగా నీళ్ళను వేయొద్దండి, లేకపోతే చారు చాలా పతలాగా అయిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చెక్ చేసి చూద్దాం ఉలవలు ఉడకాయా లేవా అని. ఉలవకట్టు చూడండి, ఈ ఉలవ నీళ్ళు దీన్ని ఉలవకట్టు అంటారు. దీంతోనే మనం రసం చేస్తాం. చూడండి, ఉలవలు అయితే బాగా ఉడికిపోయాయి. నేను చూపిస్తాను, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇప్పుడు ఈ ఉలవలను ఈ నీళ్ళ నుంచి వేరు చేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని, మనం ఏ ప్యాన్లో అయితే ఉలవచారు చేస్తామో ఆ ప్యాన్ తీసుకొని పైన చెన్నీ పెట్టేసి మొత్తం ఉలవలను వడగట్టుకోవాలండి. మొత్తం నీళ్ళను తీసేయాలి ఇందులో నుంచి. ఉలవలు బాగా ఉడకబెట్టిన తర్వాత వచ్చిన ఈ నీళ్ళతోనే చారు చేసుకోవాలండి. ఈ ఉలవలు చూడండి బాగా ఉడికిపోయాయి కదా, దీంతో చాట్ చేసుకోండి. చాట్ ఏ విధంగా చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్యాన్ని గ్యాస్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలి ఈ ఉలవ నీళ్ళను. ఒక సైడ్ చింతపండు నుంచి రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఈ ఉలవలను యాడ్ చేసుకోవాలి. ఉడకబెట్టుకున్న ఉలవలను, ఈ ఉలవలని కొద్దిగా చింతపండు రసం వేసి గ్రైండ్ చేసుకుందాం. మళ్ళీ నీళ్లు వేసి మనం ఎక్కువగా గ్రైండ్ చేస్తే పతలాగా అయిపోతుంది చారు, అందుకని ఈ చింతపండు రసంని యాడ్ చేసి ఇందులో గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసిన ఉలవ పేస్ట్ని ఈ ఉలవకట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు బాగా మరగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మరుగుతూ ఉండాలి. ఈ రసం కొద్దిగా తక్కువ అయ్యేంత వరకు బాగా చిక్కగా అయిపోతుందండి. అప్పటి వరకు మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కారపొడి 1 టీ స్పూన్ వరకు, కారాన్ని బట్టి కారపొడి తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు, మీరు ఏ విధంగా తింటే ఆ విధంగా. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి, కొద్దిగా ధనియాల పొడి, రుచికి తగినంతగా ఉప్పు వేసి బాగా కలపండి. ఉలవచారు చేయడానికి టైం కొద్దిగా ఎక్కువగా పడుతుందండి. ప్రాసెస్ కూడా కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. హెల్తీ కూడా కాబట్టి మీరు తప్పకుండా వారానికి ఒకసారి ఉలవచారు చేసి ఇంట్లో అందరికీ తినిపించండి. చూడండి కొద్దిగా తగ్గిపోయింది కదా ఈ ఉలవచారు. ఇప్పుడు పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను, మీరు కావాలంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఈ ఉలవచారు ఇంకొక సైడ్ పొయ్యి మీద పెట్టేసి సన్నని మంట మీద ఉడకనివ్వండి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, మరీ ఎక్కువగా వేయొద్దండి. ఒక మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయని యాడ్ చేసుకోండి. 4-5 పచ్చాగా దంచిన వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి.
ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఉల్లిపాయలను చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకోవాలి. 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి. కారాన్ని బట్టి పచ్చిమిర్చి కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు. మీరు కారం ఎక్కువగా తిన్నట్లయితే పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువైనా చేసి వేసుకోండి. ఎందుకంటే మనం కారపొడి కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును ఈ చారులో యాడ్ చేసుకోండి. ఉలవచారులో ఇంకా మీకు ఉలవచారు కన్సిస్టెన్సీ గట్టిగా కావాలనుకుంటే ఉలవలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపుని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం వేసాం కదండి, అందుకని ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని. ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కోడిగుడ్లను యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి కోడిగుడ్లు వేయడం. మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. కోడిగుడ్లు ఉడికించిన తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఈ కోడిగుడ్లను ఈ చారులో యాడ్ చేసుకోవాలి. కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇంకా, ఎందుకంటే కోడిగుడ్లు కూడా ఈ చారు ఫ్లేవర్ రావడానికి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ప్రాసెస్ కొద్దిగా లెంతీ కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కోడిగుడ్లు వేసిన తర్వాత, మరీ ఎక్కువ అవసరం లేదండి, కోడిగుడ్లు అయితే ఉడికి ఉన్నాయి కాబట్టి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత పెట్టేసి వదిలేయండి. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం. కోడిగుడ్లు ఉలవచారులో వేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయిపోతాయండి. ఇక్కడ మీరు కావాలంటే చికెన్ అయినా బాల్స్ చేసి వేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన కోడిగుడ్డు ఉలవచారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.